పీసీఓఎస్ వల్ల ఫర్టిలిటీ సమస్యలు వస్తాయా? వాళ్ళకి ఎవ్రీ మంత్ నార్మల్ ఉమెన్లో అండం రిలీజ్ అయ్యేది రిలీజ్ అవ్వదు అనమాట. స్కాన్ చేసి కొన్ని బ్లడ్ టెస్ట్ చేసి అమ్మ నీకు పీసీఓఎస్ ఉంది అంటే అదేంటి మేడం నేను సన్నగా ఉన్నాను, పీసీఓఎస్ లావుగా ఉండేవాళ్ళు కదా రావాల్సింది, నాకు పీసీఓఎస్ అంటారేంటి అని అంటారు. పీసీఓఎస్ వల్ల సో అంటే ఫర్టిలిటీ రేట్ ఏమైనా తగ్గుతుందా? అంటే ఫర్టిలిటీ సమస్యలు వస్తాయా? యా దట్స్ వాట్ 100 మంది పీసీఓఎస్ ఉమెన్లో చూసుకుంటే మనకు ఒక 20 మందికి ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. మెయిన్గా ఎందుకు వస్తుందంటే పీసీఓఎస్ ఉమెన్కి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. వాళ్ళకి ఎవ్రీ మంత్ నార్మల్ ఉమెన్లో అండం రిలీజ్ అయ్యేది రిలీజ్ అవ్వదు అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి రెగ్యులర్ సైకిల్స్ ఉండకపోవడం వల్ల ఏ టైంలో యాక్చువల్లీ ఇంటర్కోర్స్ చేయాలి, ఆ టైం ఫర్టైల్ విండో అనేది వాళ్ళు ఫిక్స్ అవ్వలేదన్నమాట. దానివల్ల వాళ్ళు కొంచెం ఫర్టిలిటీ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకే, అంటే వీళ్ళ పీసీఓడి వాళ్ళలో కూడా ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి. అవును, అందరిలో అని చెప్పను, కొంత సెగ్మెంట్ ఆఫ్ పీసీఓఎస్ విల్ హ్యావ్ ఫర్టిలిటీ ఇష్యూస్ అన్నమాట. ఓకే, అంటే ఈ పీసీఓఎస్ ప్రాబ్లం ఎవరిలో వస్తుంది అసలు? అంటే లీన్ వాళ్ళలో వస్తుందా? అంటే ఎట్లా అది? సో యాక్చువల్లీ ఇది లావుగా ఉండేవాళ్ళు ఒబీస్ ఉమెన్లో కూడా రావచ్చు, సన్నగా ఉండేవాళ్ళు కూడా రావచ్చు. ద మెయిన్ థింగ్ ఇన్ పీసీఓఎస్ ఇస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. అదొక మెటబాలిక్ సిండ్రోమ్. సో చాలామంది సన్నగా ఉండేవాళ్ళు నా దగ్గరికి ఇర్రెగ్యులర్ సైకిల్స్తో వస్తారు. వాళ్ళని చూసి స్కాన్ చేసి కొన్ని బ్లడ్ టెస్ట్ చేసి అమ్మ నీకు పీసీఓఎస్ ఉంది అంటే అదేంటి మేడం నేను సన్నగా ఉన్నాను, పీసీఓఎస్ లావుగా ఉండేవాళ్ళు కదా రావాల్సింది, నాకు పీసీఓఎస్ అంటారేంటి అని అంటారు. బట్ పీసీఓఎస్ సన్నగా ఉండే వాళ్ళు కూడా రావచ్చు. ఇట్స్ ఎ మెటబాలిక్ సిండ్రోమ్ అనమాట. ఇట్స్ లైఫ్ స్టైల్ డిజార్డర్. సన్నగా ఉన్న వాళ్ళకి పీసీఓఎస్ రాదు అని అనుకోవద్దు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లీన్ పీసీఓఎస్ సంథింగ్ విచ్ ఇస్ డిఫికల్ట్ టు ట్రీట్. వాళ్ళలో కొంచెం ట్రీట్ చేయడం కొంచెం కష్టం ఉంటుంది అనమాట. ఓకే.